అండ్ గేకి ట్రాన్స్జెండర్కి ఏంటి డిఫరెంట్? అంటే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అది ఏంటి ఆ డిఫరెంట్ ఏంటి? సో చాలా మంది గే అంటే అనుకునేది ఏంటంటే చాలా అమ్మాయిగా, హ్మ్. ఆడతనంతోటి చాలా ఫెమినైన్‌గా హ్మ్. అదేమంటారు చాలా ఏమంటారు అంటే చాలా సెక్షువలైజ్డ్‌గా ఉంటారు. ఎక్కడ హ్మ్. పడితే అక్కడ ముట్టుకుంటారు. చాలా వయ్యారంగా ఒంపు సొంపులుగా ఉంటారు. హ్మ్. ఒక మగవాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే ఎలా హ్మ్. హ్మ్. ఉంటారనేది కామన్‌గా అందరికీ ఉండేటువంటి ఒక అభిప్రాయం. హ్మ్. కానీ గే అంటే ఎవరు అనంటే ఒక పురుషుడు హ్మ్. ఇంకొక పురుషుడిని మానసికంగా, శారీరకంగా, లైంగిక పరంగా ఇష్టపడేటువంటి వ్యక్తి. ఆ హ్మ్. వ్యక్తితోటే అన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్‌కు హ్మ్. కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కానీ సమాజంకి ఏంటనంటే గే అని అనగానే మనం సినిమా ప్రభావం వల్ల గాని, అవును. మిగతా వాటి ప్రభావం వల్ల గాని అక్కడ కొంత నెగటివిటీ అనేదైతే ఉంది. హ్మ్. అయితే ఈ ట్రాన్స్‌జెండర్‌కి, గేకి ఒక డిఫరెన్స్ ఏంటంటే గే అనేది వెస్టర్న్‌కి సంబంధించినటువంటి ఒక ఆంగ్ల పదం. హ్మ్. తెలుగులో మనం స్వలింగ సంపర్కుడు లేదా హ్మ్. స్వలింగ సంపర్క పురుషుడు. హ్మ్. దాన్ని ఇంగ్లీష్‌లో గే అని అంటారు. హ్మ్. ఈ స్వలింగ సంపర్క పురుషుడు ఎవరైతే ఉంటారో తను పురుషుడే. హ్మ్. పుట్టినప్పుడు అబ్బాయిగానే పుడతారు. పెరిగి పెద్దయ్యాక కూడా అబ్బాయిగానే హ్మ్. ఉండాలనుకుంటాడు. హ్మ్. ప్యాంటు, షర్టే వేసుకోవాలనుకుంటాడు. మీసం గడ్డాలే ఎక్కడ పెంచుకోవాలనుకుంటాడు. శారీ కట్టుకోవాలని ఎక్కడ గాని. గూడా చీర కట్టుకోవాలనుకోడు. ఎక్కడ హ్మ్. గూడా ఆడతనంతో ఉండాలని అనుకోడు. ఆడ ప్రవర్తన గూడా కలిగి ఉండాలని కూడా అనుకోడు. హ్మ్. కానీ ఆడ ప్రవర్తన కలిగి ఉండడం అది ప్రతి ఒక్క పురుషుల్లో ఎంతో కొంత ఆ హ్మ్. ఫెమినిటీ అనేది ఉంటుంది. అది అందంగానే ఉంటుంది. హ్మ్. కానీ ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి హ్మ్. ఉంటది. అవును. ఆ విషయాలు గూడా మీకు చెప్తాను. హ్మ్. సో ఎప్పుడైతే గే మగవాడు ఆయన గూడా ఒక మగవాడే. హ్మ్. సర్వసాధారణంగా అందరి మగవాళ్ళలాగా ఆయన మగవాడే. హ్మ్. ఈ గే మగవాడేంటంటే ఇంకొక మగవాడిని ఇష్టపడతాడు గాబట్టి దానిని స్వలింగ సంపర్క మగవాడు లేదా గే మగవాడు హ్మ్. అంటారు. హ్మ్. అదే ఒక మగవాడు ఇంకొక ఆడ వ్యక్తిని గనక ఇష్టపడినట్లయితే ఆయన పరలింగ సంపర్క మగవాడు లేదా హ్మ్. హెటెరోసెక్షువల్ హ్మ్. హ్మ్. మెన్ అనే దానికి ఈ భాషలో మాట్లాడతారు. కానీ ఇక్కడ ట్రాన్స్‌జెండర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో హ్మ్. చిన్నప్పుడు అమ్మాయిగా పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత మగ లక్షణాలతో ఉండి పెరుగుతా ఉన్నప్పుడు హ్మ్. అమ్మ ఇదేంటి